నీ ఫ్రెండ్స్ నమ్మడానికి వెళ్ళలేదురా. ఏమైందిరా? నా పర్సు కూడా కొట్టేశాడ్రా. ఎంత క్యాష్ ఉందిరా? నాకేం తెలుసురా, నేను ఇప్పుడు ఇంకోటి దగ్గర కొట్టేశా. ఏ నాటి ముద్దిస్తావా? కామెంట్ ఏదో చేస్తాం కానీ మూమెంట్ ఎందుకు ఇస్తాం? పోరంబోకడా. అరే అమ్మాయిలు అలా డీల్ చేయకూడదు, వాళ్ళకుండే వాస్తు ప్రకారం డీల్ చేయాలి. ఇళ్ళకి వాస్తులుంటాయి కానీ అమ్మాయిలకి వాస్తులేంట్రా? ఎందుకుండవు? ఫేసు ఈశాన్యం, మెడసొంపు ఆగ్నేయం, నడువంపు నైరుతి, వయారావులు వాయువ్యం. చెప్పు మామ్స్, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈశాన్యం బాగున్న అమ్మాయికి బట్టలంటే చచ్చే ఇష్టం. బట్టల షాపును తన సొంత బెడ్రూమ్ లా చూసుకుంటుంది. ఆగ్నేయం బాగుంటే తిండి పిచ్చి, వాళ్ళ ఆయన అండ వండి పెడితే తప్ప తినదు. నైరుతి బాగున్న అమ్మాయికి నిద్ర పిచ్చి, వాళ్ళ ఆయన లేటుగా వచ్చాడనుకో కాలు వస్తుంది. ఈవిడ లేటుగా ఇచ్చిందనుకో వాళ్ళ ఆయన అంటుతోమాలి. వాయువ్యం బాగున్న అమ్మాయికి నగల పిచ్చిరా. మరి ఏది బాగుంటే మదపిచ్చి? ఏది బాగోకుంటే మద పిచ్చి. అంత షాక్ తిన్నాడేట్లీడు. ఎవరికి ఏది బాగోలేదు. చాక్లెట్ల మధ్యన పాల మీగడ నడిచొస్తుందిరా. ఈశాన్యం సెగలు పుట్టిస్తుంది. నైరుతి వెల్వెట్ లా ఉంది. ఆగ్నేయం ఎలివేట్ అవుతుంది. వాయువ్యం ఓణికే అందం తెచ్చింది. టోటల్ గా వాస్తు బాగుంది. నీ వాస్తుకి కరెక్ట్ గా సూట్ అవుతుంది. సెట్ చేయనా? నాకా? పదండ్రా, దేవి దర్శనానికి టైం అవుతుంది. సత్యనారాయణ తండ్రి నన్ను చల్లగా చూడు. సత్యనారాయణ మావయ్య నన్ను చల్లగా చూడు. ఆయన నీకు మావయ్య ఏంటి? నీకు తండ్రైనప్పుడు నాకు మావయ్య కాడమ్మా. అయ్యా తమరి నామధేయం? నాని. నాని నామధేయస్య. తమరి గోత్రం చెప్పండి. ఆయన్నే అడగండి. అదేమిటి? అమ్మా నాన్న లేని వాళ్ళకి అన్నయ్య బాసేగా. తమరు అనాథ. అమ్మా తమరి నామధేయం? బాల. బాలనామధేయస్య. తమరి గోత్రం? పైడిపాల. పైడిపాల గోత్రస్య బాలనామధేయస్య. అయ్యా తమ నామధేయం? జాన్ డేవిడ్. జాన్ డేవిడ్ నామధేయస్య. తమరి గోత్రం? స్తోత్రం. ఎక్స్క్యూజ్ మీ. ఏమండి వధువులకు చదివింపులు ఏమైనా చదివిస్తారా? వాళ్ళ పేరెంట్స్ డిగ్రీ వాళ్ళు చదివించారుగా, ఎందుకండి? మీరు చాలా డబ్బున్న అమ్మాయిలా ఉన్నారు. నా పేరున 25 లక్షలుంది. మరితో ప్రేమించుకుందాం. ఈ ప్రపంచంలో మనల్ని ఎవరూ విడదీయలేరు. మా ఆయన తప్ప. పదండమ్మా చూతురు గాని. ఆగండి పంతులు గారు, బోల్డ్ అని మంత్రాలు ఉండగా అప్పుడే తతంగంతో పూర్తి చేశారండి. అదేమిటి బాబు, ఎటు జెడ్ తతంగం అంతా పూర్తి చేశాను కదా. జీలకర్ర బెల్లం పెట్టి నాతి చరామి అనిపించకపోతే అది పెళ్ళెలా అవుతుంది? 2 రూపాయలు ఎక్కువిస్తాను, చదవండి పంతులు గారు. అర్ధేచ అర్ధేచ కామేచ కామేచ మోక్షేచ మోక్షేచ నాతి చరామి నాతి చరామి. దాయొద్దు. ఏయ్ కాల్చొద్దు. వాచ్మెన్ కాల్చేప్పుడు ఏదో క్లాస్ పికప్. అప్పుడు నా ఇష్టం. మరిప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు నా ఇష్టం. మోసం దగ నయవంచన యు చీట్ యు లయర్. ఓకే, నా క్యారెక్టర్ గురించి క్లియర్ గా మీరు ఫిక్స్ అయ్యారుగా, దీన్ని ఎందుకు అప్సెట్ చేయడం? అసలు సిగరెట్ తాగే వాళ్ళని నాకు పడదు. అదంటే నాకు చిరాకు, అసహ్యం. ఏమండు, దీన్ని మాత్రం ఏమీ అనొద్దు. అనాథ నేను నాకు చిన్నప్పటి నుంచి నా హార్ట్కి దగ్గరగా ఉంటూ ఎనీ టైం హ్యాపీగా కంపెనీ ఇస్తుంది. కొండముచ్చోడ. నాయనా సత్యనారాయణ, నా కమిషన్ నాయనా. ఇస్తావు నాయనా, లేకపోతే నేను వేసిన 3 ముళ్ళు నువ్వు ఇప్పేస్తావుగా. కమిషనా? దేనికి? పెళ్లి చేయించినందుకు. ఏంటమ్మో అంత షాక్ అయిపోయావు? కలప గురించి తెలిసినోడు టింబర్ డిపో పెట్టుకుంటాడు. మ్యాథమెటిక్స్ గురించి తెలిసినోడు ఇంజనీర్ అయిపోతాడు. బొచ్చు గురించి తెలిసినోడు ఆ సత్యగాళ్ళ బార్బర్ షాప్ పెట్టుకుంటాడు. ఇప్పుడున్న యూత్ ట్రెండ్ ప్రకారం రోడ్డు మీద కనిపించిన ప్రతి అమ్మాయికి కాళ్ళకి మట్లున్నాయా, మెడలో పుసలుతాడుందా అని చూడడం, వాళ్ళకి సంబంధాలు కుదుర్చడం, కమిషన్ తీసుకోవడం నాకు మా నాన్నగారికి తెలిసిన బిజినెస్. చెప్పండి, మీకు ఏదైనా సంబంధం చూడమంటారా? అరే ఎందుకంత అప్సెట్ అవుతారు? కొంప తీసి నా మీద ఏమైనా ఫ్రెండ్షిప్ లాంటిది డెవలప్ చేసుకున్నారా? నాకైతే అలాంటి ఉద్దేశం ఏం లేదు. చూడండి, ప్రతి పరిచయం స్నేహానికి దారితీయాలని రూల్ ఏం లేదు. ఓకే బాయ్.